ఈరోజు అయిపోతుంది. ఓకే మేడం. మేడం ఓకే. ముందుగా మన గురువు గారి నపిత మహాభద్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ భద్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని గురువు గారికి, నా తల్లిదండ్రులకు, నా ఈరోజు మరణాయనంలోని మాస్టర్ మనకి జ్ఞానం చెప్పిన మాస్టర్ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం. మనం మరణాయనంలోని కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా మనము ప్రతి క్షణము మరింత ఉన్నతంగా జీవితం కోసం మరో అవకాశం అనే దాని గురించి తెలుసుకున్నాం. ప్రతి క్షణము మరింత ఉన్నతంగా జీవితం కోసం మరో అవకాశమే అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇది ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఆవిడ మాధవి జర్మనీ నుంచి చెప్తున్నారు. ఈ మధ్య వరకు నేను ఎప్పుడు ధ్యాన సాధన చేయలేదు, ఏమీ నేర్చుకోలేదు. ధ్యాన పరీక్షలు జరిగే అవకాశం కానీ ధ్యాన అనుభవం కానీ నాకు ఎన్నడూ లేదు. నాకు ధ్యానం చాలా కొత్తది. నా స్నేహితులు బంధువులలో చాలా మంది వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తున్నప్పటికీ వాటి పట్ల నాకు ఎప్పుడు ఆసక్తి ఉండేది కాదు. నేను అత్యంత సామాన్యంగా ఉండే అమాయకురాలి. నేను అవ్యక్తమైన దేనిలో నమ్ముతాను, విశ్వాన్ని ప్రకృతిని విశ్వసిస్తాను. భిన్న మానవులు భిన్న నామాలతో పిలిచే సర్వంతర్యాన్ని నేను నమ్ముతాను. మా అమ్మ నాకు ఎంతో ప్రియమైనది. ఆమె ఈ మధ్యనే మరణించింది. నేను చెప్పలేని ఆమె మరణించినప్పుడు నేను చెప్పలేని బాధకు గురయ్యాను. నేను ఎవరితోనూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు మాట్లాడడం మానేశాను. అందరితో మాట్లాడడం మానేశాను. ఏ పని చేస్తే నాకు ఉత్సాహం లేదు. ఆమె లేకుండా నేను ఎలా బతకాలి? నా జీవితం అంతటిలోనూ మా అమ్మ గారి స్వచ్ఛమైన మంచి అభిరుచులు, షరతులు లేని ప్రేమ అందించే సామర్థ్యత కలిగిన వారిని నేను ఇంతవరకు చూడలేదు. అదంతా ఒక రోజులో మాయమైపోయింది. మా అమ్మ మరణించే ముందు 2 సార్లు నా కల్లోకి వచ్చింది. ఆమె ఆత్మ ఇప్పటికే తన అంతిమ శాశ్వత కాంతియాత్ర సిద్ధమవుతుంది. అప్పుడు జరుగుతున్నది యొక్క అర్థం కాకపోయినా, నా అంతరంగంలో నన్ను నమ్మకపోయినా, ఇప్పుడు నాకు ఆ విషయం చెప్పగలను. నా అజ్ఞానం వల్ల నేను నా అనుభూతులు మా తల్లి గారి నుంచి గ్రహిస్తున్న అంతర్ సందేశాలను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆమెను చూడడానికి వస్తానని చెప్పాను, కానీ కరోనా భయంతో ఆమె నన్ను ఆ మాట ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆమె నన్ను మౌనంగా పిలుచుకున్నట్టు అనిపించింది. నేను నా అంతరాత్మ నిర్దేశిస్తాను. జర్మనీ నుంచి భారతదేశానికి నవంబర్ 2020 ప్రయాణించాను. అప్పుడు యూరోప్ లో కరోనా మధ్య తీవ్రంగా ఉంది. ప్రయాణం చాలా ఇష్టమైనది. మా అమ్మ కొన్ని క్షణాల్లో చేస్తున్నారు. నా లోటు ఎలా కూర్చోలో నాకు తెలియలేదు. నా మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన, నేను కూడా మరణించాలని. నాకు కుమార్తె ప్రేమ మరి నా ఆధ్యాత్మిక పరిచయం నేను సమీపంగా అబ్బాయి 2 రోజుల తర్వాత మా అమ్మ నా తల్లిలోకి వచ్చింది. తనకు నా కుటుంబాన్ని చేరుకున్నానని చెప్పింది. తను ఎంతో ఆనందంగా ఉన్నానని, భూమి మీద నేను నా పనులన్నీ పూర్తి చేశాను. చేసుకుని వచ్చే వరకు నీకోసం, భూమి మీద నీ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చే వరకు నీకోసం ఉంది. ఈ సందేశం అధ్యాయము మా జీవితానికి వ్యతిరేకము కాదు, మరణం జీవితానికి వ్యతిరేకం కాదు, అది జీవితం యొక్క. ఓకే మేడం. ముందుగా మన గురుగారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా తల్లిదండ్రులకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిన అమరాయణంలోని మాస్టర్ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం. మనము ఈరోజు మరణాయనంలోని 74వ చాప్టర్ అమర ఆత్మకు అందించిన వీడ్కోలు నన్ను నిర్ఘాంతపరిచింది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. వందన అరోరా, ఆమె భారతదేశము. ఆవిడ ఏం చెప్తున్నారంటే,
నా అంతరాత్మలోని శివుని చిత్రాన్ని ప్రతిబింబించడం కోసం నేను అంతర్చైతన్యపు శుద్ధ ఆశీస్సులను మేల్కొల్పుతున్నాను అని చెప్తున్నారు. అంటే మనలో ప్రతి ఒక్కరిలో అంతర్శిశువు ఉంటుంది. ఆ అంతర్శిశువును ప్రతిబింబించడం కోసం అంతర్చైతన్య శుద్ధ ఆశీస్సులను మేల్కొల్పుతున్నాను. అంటే చిదానంద రూప శివోహం శివోహం. ప్రపంచంలో లక్షలాది మందికి వల్లే ఒక సాధారణమైన ఏ ప్రత్యేకత లేని జీవితం గడుపుతూ ఉండగా నా ప్రయాణం మొదలైంది. ఈ రూపాంతర మార్గంలోకి నేను ప్రవేశించిన దశ వివరించడం అప్రస్తుతం. నా ప్రయాణంలో అమోఘమైన కొన్ని చిన్న వాస్తవీకరణలు ఉన్నాయి. సంప్రదాయాలను, నియమాలను, వ్యర్థ క్రతువులను పక్కకు పెట్టి గాఢ అంతర్దృష్టులను, ఉన్నత గ్రాహ్యతలను అన్వేషించే మార్గాన్ని ఎన్నుకున్నాను నేను. దశాబ్దాల తరబడి స్వీయ అన్వేషణ తర్వాత నేను అన్వేషకురాలిగా మిగిలిపోయాను. నేను తెలుసుకున్నవి అనుభవాలు ఆత్మ నిలకడగా అధిరోహించడం గాను, మనసు యొక్క నిరంతర బోధనగాను వర్ణించవచ్చు. అనేక మంది గురువుల బోధనల్ని చదివి వారి ఆలోచనలను పరిశీలించిన తర్వాత నేను సాధికారతను నాకు నేను మరింత సన్నిహితం అవడానికి నేను అనుభూతి చెందాను. నేను మరణాన్ని ఎప్పుడూ ఒక రూపాంతరీకరణ ఉపకరణంగాను, పురోగమనశీలిగాను దర్శించేదాన్ని. మృత్యు దేవత యొక్క దైవ సౌందర్యాలను, ఈ మధ్య మరణంలో దాగి ఉన్న అందాన్ని చిత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు గుర్తించాను. అది నా నాడులను మంత్రించినట్లు శాంతింపచేస్తుంది. CDLN శాస్త్రి గారి మరణమైన ఆయన ఆత్మకు బంధుమిత్రులు అందించిన మధురమైన మనోహరమైన వీడ్కోలు నన్ను నిర్ఘాంతపరిచింది. అది ఆశ్చర్యం కలిగించే వెళ్ళాడు. దాని గురించి మరింత అన్వేషించడాన్ని నేను ప్రేమిస్తాను. ప్రతి అన్వేషకుడు ప్రయత్నించేది 6 ఇంద్రియాలను అధిగమించి వాటిపై అదుపు సాధించడమే. నేను దానికేమి భిన్నం కాదు. ఒక రిగరేషన్ థెరపిస్ట్ గా నా దగ్గరకు వచ్చిన వారు తరచూ మరణం వల్ల సృష్టించబడిన బాధ, కష్టము, శూన్యాలను అనుభవించడం గుర్తించారు. అది దీర్ఘకాలం నిలిచి అసంతృప్తికి గురి చేయడంలో దాని ప్రభావం తర్వాత జన్మలపై ఉంటుంది. అంటే ఇక్కడ ఈమె రిగరేషన్ థెరపిస్ట్ అంట. ఈమె దగ్గరకు వచ్చిన వారు తరచూ మరణం వల్ల ఎంతో బాధను, కష్టాన్ని, శూన్యాలను అనుభవించడానికి ఈమె గుర్తించింది. వాళ్ళు ఈమె దగ్గరకు వచ్చిన పేషెంట్లు మరణం వల్ల వాళ్ళు సృష్టించుకున్న మరణం అంటే ఒక భయం, కష్టము, అట్లా వాళ్ళు ఏర్పరచుకునే ఆ భావాలను ఈమె గుర్తించి అది దీర్ఘకాలం నుంచి అసంతృప్తికి గురి చేయడంతో, అంటే ఆ భావాలు వాళ్ళు ఏర్పరచుకోవడంతో మరణం అంటే భయము, కష్టము, అట్లా భావాలు ఏర్పరచుకోవడంతో అది మళ్ళా తర్వాత జన్మలకు కూడా అలాగే దాని ప్రభావం నిలిచి ఉంటుంది అని చెప్తుంది. మరణం యొక్క గౌరవాన్ని ప్రాచుర్యంలో అంటే మరణం అంటే ఏంది, ఈ మరణం గౌరవాన్ని అంటే మరణం అంటే మనము ఈ స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం. గౌరవం అంటే మనకు ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు, ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళడం. అది దాని గురించి మరణం యొక్క గౌరవాన్ని ప్రాచుర్యంలోకి రావాలన్నదే నా ప్రయత్నం. మరణించే కళను అభ్యసించి దానిలో పరిపూర్ణత సాధించాలి. అంటే ఆ మరణించే కళను అభ్యసించి నేను దానిలో పరిపూర్ణత సాధించాలని నేను ఎప్పుడూ కృషి చేశాను. మరణం యొక్క సంపూర్ణ సౌందర్యాన్ని నేను అనుభూతి చెందాలనుకుంటున్నాను. భౌతికత నుంచి ఆది భౌతికతకు మార్పు చెందే విధానాన్ని సంపూర్ణంగా అవగాహన నేను చేసుకుని తిరిగి కనుక్కోవాలని నేను ఆశిస్తున్నాను. అంతిమ విశ్వ ఉన్నతీకరణలో ఇది ఒక ముఖ్యాంశమని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను అని ఆవిడ చెప్తున్నారు. ఇక 75వ అధ్యాయము ఆత్మ ఊర్ధ్వలోకయానం అద్భుత ఉత్సవం. ఆత్మ మరణించిన తర్వాత ఊర్ధ్వలోకాలకు పోయేది అద్భుత ఉత్సవం అని చెప్తుంది ఆవిడ పావని ఫరీదాబాద్ భారతదేశం. ఈమె ఏం చెప్తుందంటే, నేను 2 పిల్లల తల్లిని,
20 సంవత్సరాల కుమార్తె, 18 సంవత్సరాల కుమారుడు. నా కుమారుడు అనేక సమస్యలతో జన్మించాడంట. ఈమెకు 2 పిల్లలు. ఈమెకు ఒక కుమారుడు అనేక సమస్యలతో, ఒక కుమారుడు ఒక కూతురు. ఈమె కుమారుడు అనేక సమస్యలతో జన్మించాడు. పుట్టగానే ఏడవలేదట. అతను మృత్యు కౌగిలి నుంచి అంటే చావు నుంచి బయటపడ్డాడు. మృత్యు కౌగిలి నుంచి పునరుద్ధరింపబడ్డాడు. ఆ బిడ్డ బ్రతికినా అతని జీవిత నాణ్యత గురించి ఏమి అంటే, అక్కడ ఆ బిడ్డ ఒకవేళ మృత్యు నుంచి బయటపడినా కూడా, ఆ బిడ్డ బతికినా కూడా